మీరు ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ నుంచి మొత్తం సెలెక్ట్ చేస్తుంది కదా. మీరు ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నారు? కస్టమర్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు. అప్డేట్ కస్టమర్స్ వేర్ సెట్ స్కోర్ ఈక్వల్స్ 0 అంటే కస్టమర్స్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, స్కోర్ని 0 చేయాలనుకుంటున్నాం. సో అప్డేటింగ్ కస్టమర్స్ సెట్టింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే కస్టమర్స్ మొత్తం ఉండే కస్టమర్స్ అన్నిటికీ స్కోర్ 0నే అప్డేట్ చేస్తారు అనమాట. మీరు అట్లా కాకుండా ఓన్లీ ఒక్క పర్సన్కి మాత్రమే చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో అప్డేట్ కస్టమర్స్ సెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ 6 అంటే ఇది ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉన్న కస్టమర్కి మాత్రమే స్కోర్ని 0గా సెట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు వేర్ కండిషన్ ఇవ్వకపోతే, మీరు వేర్ కండిషన్ ఇవ్వకుండా ఉంటే ఈ సెకండ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇది మొత్తం ఉన్న డేటా అంతా 0 చేస్తుంది. మీరు దాని తర్వాత మళ్ళీ రివోక్ చేసుకోవడం కూడా అవ్వదు. సో చాలా జాగ్రత్తగా మీరు అప్డేట్ చేసేటప్పుడు వేర్ కండిషన్ ఇచ్చారా లేదా అనేది చూసుకోండి. మీరు హోల్ డేటా సెట్ని అప్డేట్ చేయొద్దు అనుకుంటే. అప్డేట్ కస్టమర్స్ సెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనం ఇంకొకటి కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నాం స్కోర్ కాకుండా. సో అప్పుడు మనం కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా అని అప్డేట్ చేసి ఐడి ఎక్కడైతే 0 ఉందో దాన్ని మాత్రమే మనం అప్డేట్ చేయాలనుకున్నాం. సో మల్టిపుల్ చేంజెస్ అవుతాయి. ఏంటి, స్కోర్ 0 అవుతుంది, కంట్రీ ఇండియాకి చేంజ్ అవుతుంది, ఎక్కడ ఐడి 0 ఉన్నప్పుడు మాత్రం అలా. సో ఇంకోటి ఎగ్జాంపుల్, అప్డేట్ కస్టమర్స్ సెట్ స్కోర్ ఈక్వల్స్ 0 వేర్ స్కోర్ ఈక్వల్స్ నల్ అంటే స్కోర్ ఎక్కడైతే ఖాళీ ఉందో దాన్ని మాత్రం మనం 0 చేయాలనుకుంటున్నాం. సో ఇది అప్డేట్ అనమాట. సో అప్డేట్ అండ్ సెట్ కమాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో.